కాంగ్రెస్ హామీల విషయానికొస్తే రైతు భరోసా ఇచ్చాం, తొందరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఈ అనౌన్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇట్లా మాట్లాడేది వాళ్ళు హామీలు అమలు చేస్తున్నట్టే అనుకోవచ్చా? అప్పుడు కేసీఆర్ గారేమో ఏ సీజన్లో ఏ పంటకు ఆ పంటకు ముందు రైతు బంధు అవన్నీ కూడా ఇస్తుండే. ఎలక్షన్ ఏ టైంలో వస్తాయో ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తా అని అంటున్నాడు. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఏమన్నాడు, నన్ను ఇప్పుడు గెలిపిర్రి, మీరు ఇప్పుడు అప్పుడు కేసీఆర్ 10,000 ఇచ్చిందిగా, నేను 15,000 ఇస్తా అన్నాడు. అప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత ఏమన్నాడు, మొన్న ఏది ఎంపీ ఎన్నికల కంటే ముందు నేను రైతు బంధు వేస్తా అని చెప్పి వేసినట్టే వేసిండు. సగం మందికి వేసిండు, సగం మందిగా 30% కూడా వేయలేదు. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో ఏమో, మరి ఆ ఎన్నికల ముందు నేను రైతు బంధు వేయకపోతే ఎట్లా అని చెప్పేసి కొంతమందికి వేసినట్టు చేసిండు. అది కూడా 100% ఎవరికి కూడా వేయలేదు. ఎంత 30-40% కూడా ఇంకా చాలా మందికి పోలేదు. అంత అంటే ఇచ్చిన మాటను ఏది కూడా రేవంత్ రెడ్డి నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేడు.